ఒక్కో సింగరేణి కార్మికుడికి 1,90,000 బోనస్. తొలిసారి కాంట్రాక్ట్ వర్కర్లకు ఇస్తున్నామన్న సర్కార్. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ దోపిడీ. 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న మంత్రులు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీజేపీ నేత భూ కబ్జా. 7 ఎకరాలకు ఫేక్ డాక్యుమెంట్. అజ్మీర్ హరినాయక్ అరెస్ట్. ఖమ్మం జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. గంటల వ్యవధిలో 2 మండలాల్లో చోరీలు. తెలంగాణకు 2 రోజుల రెయిన్ అలర్ట్. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ జరుగుతుంది. సెక్రటరియట్లో జరుగుతున్న భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్ మొదలు, ధరణి కమిటీ సిఫారసులు, 2 యూనివర్సిటీలకు కొత్త పేరు పెట్టడం, వరద సహాయక చర్యలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రుణమాఫీ, రైతు భరోసా, బీసీ కులగణన, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి కీలక అంశాలపై కేబినెట్ భేటీలో డిస్కస్ చేస్తున్నారు. ఎజెండాలు ఎక్కువగా ఉండడంతో ఈ భేటీ కూడా సుదీర్ఘంగా కొనసాగే ఛాన్స్ ఉంది. హైడ్రాకు ఆర్డినెన్స్, బీసీ కులగణనపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ తెలుగు వర్సిటీకి ప్రముఖ కవి, రచయిత సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు పెడతామని ఇప్పటికే ప్రకటించారు సీఎం. 4th సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయించింది. వీటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. రైట్గా కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ఎజెండా ఏంటి? అనిల్, రాష్ట్ర సచివాలయంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. కొద్దిసేపటి క్రితమే భేటీ అయింది. అయితే ఈ భేటీకి సంబంధించి చాలా ప్రాధాన్యతనే సంతరించుకునే చెప్పొచ్చు. కీలకమైనటువంటి అంశాల మీద ఇవాళ ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నది. అయితే ప్రధానంగా ఇవాళ జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో ఈ హైడ్రాకు సంబంధించి ప్రాధాన్య అంశాలలో ఈ హైడ్రా కూడా ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ హైడ్రాకు సంబంధించి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. తర్వాత దీనికి చట్టబద్ధతకు సంబంధించిన దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. సో ఇప్పటికే దీని మీద రాజకీయ పార్టీలు ఒకలాగా మాట్లాడడం, తర్వాత దీని మీద ఆల్రెడీ హైకోర్టు కూడా కొన్ని సూచనలు కూడా చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను మరింత పవర్ఫుల్గా చేయాలన్నా, హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి ఈ పవర్స్ ఇవ్వాలన్నా అసలు ఏం చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాలకు సంబంధించిన దాని మీద హైడ్రాకు అప్పగించాలి. ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక హైడ్రాకు సంబంధించి మరో అంశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. హైడ్రా సంబంధించి సపరేట్గా దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి కొంత ఈ ఉద్యోగాలకు సంబంధించి కొంత ఉద్యోగస్తులు కూడా అవసరం. సో ఈ హైడ్రాకు ఏదైతే జిహెచ్ఎంసీ, తర్వాత హెచ్ఎండిఏ, ఇరిగేషన్ ఇట్లాంటి శాఖలకు సంబంధించి కొంతమంది అధికారులను డిప్యుటేషన్ మీద హైడ్రాకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్లో దీని మీద కూడా కొంత చర్చించి ఈ ఏ శాఖ నుంచి ఎంతమందిని హైడ్రాకు పంపించవచ్చు అనే దాని మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కేబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇప్పటికే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత హెల్త్ కార్డులకు సంబంధించి 2 కూడా అక్టోబర్ నుంచి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆల్రెడీ ఇప్పటికే దీని మీద మంత్రివర్గ ఉపసంఘం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత కొంతమంది అధికారులు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి అధ్యయనం కూడా చేసి వచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లుంటే బాగుంటుంది, సో ఇప్పటి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఎట్లాంటి విధి విధానాలు ఉన్నాయి, సో ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా స్టడీ చేశారు. కాబట్టి దీని మీద చర్చించి ఇక అక్టోబర్ నుంచే ఇస్తామన్నారు. కాబట్టి ఈ హెల్త్ కార్డ్స్, తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దాని మీద ఈ విధి విధానాల మీద చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. కొత్త ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. కొత్తగా తీసుకున్న వాళ్ళు కొందరైతే ఇప్పుడే ఆల్రెడీ ఉన్న దాంట్లో కొంతమంది సభ్యులను యాడ్ చేయాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి
ఈ కొత్తగా చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఇక కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా దీని మీద చర్చించి దీని మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయము ఆ విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక రైతు భరోసాకు సంబంధించి రైతు బీమాకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించి వాటి మీద కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ పంటలకు సంబంధించి రైతు బీమా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే దీని మీద అభిప్రాయ సేకరణ కొనసాగుతున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ అభిప్రాయ సేకరణ సేకరించారు. తర్వాత మరికొన్ని జిల్లాలు కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవాల్సి ఉన్నది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా అనేది మరి రైతులకు కౌలు రైతులు కూడా ఇస్తామన్నారు కాబట్టి ఈ రెండింటి అంశాలకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే వీటితో పాటు ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు వచ్చాయి. ఈ వరదల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. సో ప్రభుత్వ లెక్కల ప్రకారం 10,000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. మరి 10,000 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి ఎంతో కొంత సహకారం అవ్వాలి, ఆ నష్టపరిహారాన్ని కేంద్రం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే లేఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఈ రాష్ట్ర క్యాబినెట్లో దీని మీద మంత్రివర్గం నిర్ణయం తీసుకుని దీని మీద ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపే అవకాశం అయితే ఉంటుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇప్పటికే సెక్రటరియట్లో బాహుబలి గేటు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎట్లా ఉంటుంది అనేది బయటకైతే చెప్పలేరు. సో దీని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి ఈ నమూనాకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ 9న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి డిసెంబర్ 9 లోపు ఈ విగ్రహం కూడా పూర్తి కావాలి కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఆ నమూనాను తయారు చేసే అంశం పైన కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని. సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. దసరాకు ముందే కార్మికులకు బోనస్ ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కో కార్మికుడికి 1,90,000 బోనస్ ఇస్తున్నామని తెలిపారు భట్టి. తొలిసారి కాంట్రాక్టు కార్మికులకు కూడా 5,000 ఇస్తున్నామని వివరించారు. దసరా పండుగకు ముందే సింగరేణి లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నామన్నారు సీఎం రేవంత్. రాష్ట్రానికి సింగరేణి తలమానికమన్నారు. కార్మికుల శ్రమశక్తితో ఉత్పత్తి పెరిగి లాభాలు వచ్చాయని చెప్పారు. 796 కోట్ల రూపాయల లాభాలను కార్మికులకు పంచుతున్నామని వివరించారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి గని కార్మికులు. సింగరేణి గని కార్మికుల యొక్క శ్రమ, వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం మొత్తం సంస్థ యొక్క ఉత్పత్తులు, వ్యాపారానికి సంబంధించి వాళ్ళు పొందిన లాభాలు, దానికి సంబంధించి దసరా ముందు ఈ లాభాలలో వాళ్లకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి గని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమశక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ శక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి, పరిశ్రమలకి, ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని, వారు సాధించినటువంటి లాభాలని కార్మిక సోదరులకు పంచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా ఈరోజు ప్రకటిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో సింగరేణి సంస్థ, ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు, వారి భవిష్యత్ తరాలు కూడా
ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థని కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకున్నాం. ఆ పెట్టుబడి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 2289 కోట్లు పోగా 2412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. దీనికి మేమంతా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం. గత సంవత్సరం కార్మికులకి 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం. దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 41,837 మంది. 41,837 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్ గా 25,000 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పంచే విధానం లేదు ఇప్పటి వరకు. మొట్టమొదటిసారి సింగరేణి సంఘాలు, రికగ్నైజ్ యూనియన్స్, అట్లాగే యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆలోచన చేసి ఒక మానవతా దృక్పథంతో వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కొంత మనం చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. చెన్నూరు చెరువు మత్తడి పేల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆయకట్టు రైతులకు నష్టం జరిగేలా మత్తడిని పేల్చివేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనారోగ్య కారణాల వల్ల శనిగకుంట చెరువును తాను సందర్శించలేకపోయానన్నారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో జూదం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు రేయింబవలు పెట్రోలింగ్ చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అన్ని వర్గాల సహకారం ఉండాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర ఓ శారీ సెంటర్లో చోరీ జరిగింది. 5 మహిళలు చీరలు కొంటున్నట్లు నటించి పట్టు చీరలు కాజేశారు. షాపుకు వచ్చి బేరం చేసి కొనకుండా వెళ్లడంతో షాప్ యజమాని షాపులోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు షాప్ యజమాని నరేష్. మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక 2, తర్వాత ఒక 3, 5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మని, మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు, జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3, 4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను ఇలా వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొంగలు, వాళ్ళని పట్టుకోండి. ఈలోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు.